కానీ ట్యూబ్ లైట్ కానీ ఏసీ కానీ అన్ని ఆన్లోనే ఉంటాయి, కానీ కరెంట్ బిల్ మటుకు ఏమీ రాదు. ఈ విధంగా మీకు ఏమి కరెంట్ బిల్ రాకూడదు అనుకుంటే ఈ విధంగా సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే వీటికి ఫ్రీగా పవర్ వస్తుంది. 3 సంవత్సరాలు మన కరెంట్ బిల్ కట్టేది ఈఎంఐ కడితే 22 సంవత్సరాల తర్వాత ఈ కరెంట్ అనేది మనకు ఫ్రీ అయిపోతుంది. 22 సంవత్సరాల నుంచి ఫ్రీ పవర్. సో మీకు ఈరోజు మనం 3 కిలోవాట్ కస్టమర్ అయిన దయాకర్ రెడ్డి సార్తో మాట్లాడతాం. సార్కి దగ్గరగా 5 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు, 3 ఏసీలు, మొత్తం ఇంత లోడ్ ఉంది. ఇంత లోడ్కి సార్ ఏంటంటే జీరో ఎలక్ట్రిసిటీ బిల్ వస్తానికి సార్ అసలు ఎలాంటి స్ట్రాటజీ వాడారో సార్ మాటలోనే విందాం మనం ఈరోజు. నా పేరు దయాకర్ రెడ్డి. నేను సోలార్ ప్లాంట్ బిగించుకున్నాను. నా కరెంటు బిల్లు 3000 వస్తుంది. ఇప్పుడు నేను 3 ఏసీలు, 5 ట్యూబ్ లైట్లు, 4 ఫ్యాన్లు అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి. అన్ని రన్నింగ్లోనూ నాకు కరెంటు బిల్లు 0 వస్తుంది. సో మీరు రైతులకి సజెస్ట్ చేస్తారు సార్, రైతులు పెట్టుకోమని చెప్తారా ఎవరైనా? రైతులు అందరూ కూడా పెట్టుకోండి, మంచిది ఇది. రైతులు ఇప్పుడు ఎవరైతే కరెంట్ బిల్ 4000 5000 పల్లెటూరులో వస్తా ఉందో లేదా టౌన్స్ లో వచ్చేవాళ్ళు పెట్టుకోవాలనుకుంటే మీకు ఇన్స్పిరేషన్ దయాకర్ రెడ్డి సారే. ఈయన ఏంటంటే ఒక ఫార్మర్ గా స్టార్ట్ చేసి ఈ ప్లాంట్ మీద అవేర్నెస్ తెచ్చుకొని ఈ ప్లాంట్ ఇంటికి పెట్టుకున్నారు. చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ దాన్ని ఎలా వాడుకోవాలో ఎవరికి తెలియదు. సో ఇలా ఏంటంటే మనం ఒక ప్లాంట్ పెట్టుకుంటే సో మన ఖర్చును తగ్గించుకోవచ్చు, రన్నింగ్ కాస్ట్ తగ్గించుకోవచ్చు, ఖర్చును తగ్గించుకోవచ్చు. 3 సంవత్సరాలు మన కరెంట్ బిల్ కట్టేది ఈఎంఐ కడితే 22 సంవత్సరాల తర్వాత ఈ కరెంట్ అనేది మనకు ఫ్రీ అయిపోతుంది. 22 సంవత్సరాల నుంచి ఫ్రీ పవర్. సో మీకు దీన్ని పెట్టుకోవడానికి ఇన్స్పిరేషన్ మీరే తెలుసుకున్నారా లేదా? నేనే తెలుసుకున్న తర్వాత నేనే పెట్టాను. బేసిక్గా ఇంట్రెస్ట్ ఉండాలి. సార్కి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సార్ తెలుసుకొని ఈ విధంగా ప్లాంట్ పెట్టుకున్నారు. సో ఇలా పెట్టుకున్న దాని నుంచి మీకు ఏమైనా సమస్యలు వచ్చేస్తాయి? సమస్యలు ఏం లేవు. మీరు మొత్తం టాటానే పెట్టుకున్నారు? టాటా పెట్టారు. సార్కి మన వెండర్ నేనే పెట్టించింది. టైఅప్ మటుకు వెండర్ నెల్లూరు సదరన్ పవర్ ద్వారా పెట్టించాము. మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం ప్యానెల్స్ కానీ, కేబుల్స్ కానీ, ఇన్వర్టర్ కానీ మొత్తం టాటా పవర్డే. సో ఎక్కడ కూడా సార్కి కొంచెం అవేర్నెస్ ఉంది ఎలా పెట్టించుకోవాలనేది. సో స్ట్రక్చర్ మీరు చూసినట్టయితే ప్లాంట్ మొత్తం చూసాం. ప్లాంట్ మొత్తం ఎగ్జాక్ట్గా సార్కి కావాల్సిన విధంగా నీట్గా డిజైన్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు కరెంట్ ఉన్నా కరెంట్ లేకపోయినా ఏ ఫ్యాన్ కానీ లైట్ కానీ ఆపాల్సిన అవసరం లేదు. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఫ్యాన్ కానీ, ట్యూబ్ లైట్ కానీ, ఏసీ కానీ అన్ని ఆన్లోనే ఉంటాయి, కానీ కరెంట్ బిల్ మటుకు ఏమీ రాదు. ఈ విధంగా మీకు ఏమి కరెంట్ బిల్ రాకూడదు అనుకుంటే ఈ విధంగా సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే వీటికి ఫ్రీగా పవర్ వస్తుంది.